Good morning, students. My name is MD Shakil Ahmad. Lecturer in Botany, Government Degree College, Atmakur, Vanaparthi District. Okay. So, students, మనము ఆల్రెడీగా ఆవరణ శాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు చెప్పుకుంటున్న ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే జలాభావ క్రమకము. ఓకే, సో ఆల్రెడీగా నిన్నటి క్వశ్చన్లో మనము జలక్రమకం గురించి నిన్నటి క్వశ్చన్లో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ ఏది అంటే జలాభావ క్రమకము. ఓకే, సో జలాభావ క్రమకము అంటే నీరు లేని పరిస్థితులలో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్ని లేదా శుష్క ప్రాంతాలలో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్ని లేదా పెరుగుదలనే జలాభావ క్రమకము అని అంటారు, లేదా దాన్ని ఇంకో పేరుతో జీరోసియర్ అని అంటారు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, జలాభావ క్రమకం యొక్క అడ్డుకోతను మనం పరిశీలిస్తే అంటే జలాభావ క్రమకం గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము సాధారణంగా ఆ జలాభావ క్రమకంలో ముఖ్యంగా రెండు రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి ఇసుక క్రమకము, రెండవది రాతి క్రమకము. ఇసుక క్రమకము అంటే ఇసుక ప్రాంతాలలో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్ని ఇసుక క్రమకము అని అంటారు. మనం ఏమని చెప్పుకుంటున్నాం, జలాభావ క్రమకము ముఖ్యంగా మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఇసుక క్రమకము, రెండవది రాతి క్రమకము. ఇసుక క్రమకం అంటే ఏం చెప్తున్నాం మనము, ఇసుక ప్రాంతాల్లో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్నే ఇసుక క్రమకము అని, రాతి శిలలపైన లేదా రాళ్ళపైన జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్ని రాతి క్రమకము అని అంటారు. ఇక్కడ చూడండి, మనం జలాభావ క్రమకం యొక్క డయాగ్రామ్ను పరిశీలిస్తే చూడండి, జలాభావ క్రమకం యొక్క డయాగ్రామ్ ఈ విధంగా ఏర్పడి ఉంటుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి జలాభావ క్రమకము లేదా జీరోసియర్ యొక్క డెఫినేషన్ వినండి. నీరు లేని ప్రదేశంలో జరిగే లేదా శుష్క ప్రాంతాలలో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్ని జలాభావ క్రమకం అని అంటారు. చూడండి, మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం, మనము జలక్రమకము లేదా హైడ్రోక్సియర్ అంటే ఏంటి, నీరు ఉన్న ప్రదేశంలో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్నే జలక్రమకము అని, నీరు లేని ప్రదేశాల్లో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్నే ఇక్కడ ఏమంటున్నాం మనము జలాభావ క్రమకం అని అంటారు. అయితే ఈ జలాభావ క్రమకం మళ్ళీ మనం ఏం చెప్తున్నాం, మనము రెండు రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి ఇసుక క్రమకము, రెండవది రాతి క్రమకము. ఇసుక క్రమకాన్ని ఇంకో పేరుతోనే మనం సెమోసియర్ అని, రాతి క్రమకాన్ని లిథోసియర్ అని అంటారు. చూడండి, ఇక్కడ ఇసుక క్రమకంని మనం డెఫినేషన్ చెప్పుకుంటున్నాము. ఇసుక ప్రాంతాల్లో జరిగే మొక్కల యొక్క పెరుగుదలని ఇసుక క్రమకము అని అంటారు. రెండవది రాతి క్రమకం. రాతి క్రమకం అంటే ఏం చెప్తున్నాం మనం, రాతి ఉపరితలం మీద జరిగే మొక్కల యొక్క పెరుగుదలని రాతి క్రమకము లేదా లిథోసియర్ అని అంటారు. అయితే ఈ రాతి క్రమకము అనేది మళ్ళీ 6 దశలను చూపుతుంది. అంటే రాతి క్రమకంలో ముఖ్యంగా మళ్ళీ 6 దశలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ క్రస్టోజ్ లైకెన్ దశ. క్రస్టోజ్ లైకెన్ దశ. రెండవది ఫోలియోజ్ లైకెన్ దశ, లేదా దీన్ని ఇంకో పేరుతో మనం ఫ్రూటికోజ్ లైకెన్ దశ అని కూడా అంటారు. చూడండి, మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాము,
జలాభావ క్రమకము 2 రకాలు. ఒకటి ఇసుక క్రమకము, రెండవది రాతి క్రమకం. అయితే ఈ రాతి క్రమకంలో మళ్ళీ మనకి ఇక్కడ 6 దశలు అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ వన్ క్రస్టోజ్ లైకెన్ దశ, రెండవది ఫోలియోజ్ లైకెన్ దశ, మూడవది మాస్ దశ, నాలుగవది గుల్మాల దశ, ఐదవది పొద దశ, ఆరవది చరమ దశ. ఓకే, సో ఇప్పుడు మనం సైడ్ హెడింగ్ పెట్టుకుంటున్నాం క్రస్టోజ్ లైకెన్ దశ. చూడండి, ఇది క్రస్టోజ్ లైకెన్ దశ యొక్క డయాగ్రామ్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, క్రస్టోజ్ లైకెన్ దశకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవి అంటే రైజోకార్పస్ మరియు రైనోడినా. అయితే ఈ క్రస్టోజ్ లైకెన్ దశలోని మొక్కలను రాతి క్రమకంలోని ప్రారంభపు మొక్కలు అని కూడా అంటారు. అయితే ఈ క్రస్టోజ్ లైకెన్ దశలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి నీటిని నిలుపుకునే శక్తిని కలిగి ఉండవు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ క్రస్టోజ్ లైకెన్ దశ యొక్క డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనము ఇది క్రస్టోజ్ లైకెన్ దశ యొక్క డయాగ్రామ్. ఓకే, క్రస్టోజ్ లైకెన్ దశకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ రైజోకార్పస్, రైనోడినా. ఓకే, సో ఈ క్రస్టోజ్ లైకెన్ దశను ఏమంటున్నాం మనం రాతి క్రమకంలోని ప్రారంభపు మొక్కలు అని అంటారు. మరియు ఈ క్రస్టోజ్ లైకెన్ దశలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటిని నిలుపుకునే శక్తిని కలిగి ఉండవు. మరియు ఇక్కడ పోషక పదార్థాలు కూడా ఉండవు కాబట్టి ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలు కానీ నిమ్న శ్రేణికి చెందిన మొక్కల యొక్క పెరుగుదల అనేది ఇక్కడ జరగదు. కాబట్టి అటువంటి వాతావరణంలో క్రస్టోజ్ లైకెన్లు మాత్రమే వృద్ధి చెందుతాయి. కాబట్టి వీటిని మనం ఇంకో పేరుతో ఏమని పిలిచినాం, రాతి క్రమకంలోని ప్రారంభపు మొక్కలు అని పిలిచినాం. అయితే సాధారణంగా ఏమవుతుందంటే ఈ రైజోకార్పస్ కానీ రైనోడినా కానీ చాలా నెమ్మదిగా ఉండి తీవ్రమైన జలాభావాన్ని కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. జలాభావం అంటే ఏంటి, నీరు లేకున్నా కూడా ఏమవుతుంటే ఈ మొక్కల పెరుగుదలను చూపుతాయి. కాబట్టి ఈ రైజోకార్పస్ మరియు రైనోడినా అనేది ఏమవుతుందంటే తీవ్రమైన జలాభావాన్ని కూడా తట్టుకుంటాయి. అయితే ఈ రైజోకార్పస్ మరియు రైనోడినా యొక్క వేర్లు అనేవి కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. ఇవి కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవించిన తర్వాత ఆ కార్బోనిక్ ఆమ్లము అనేది మట్టి రేణువుల యొక్క ఉపరితల భాగాలను శిథిలం చేయడం అనేది జరుగుతుంది. శిథిలం చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక పలుచటి పొర, అంటే ఆ మట్టి రేణుల యొక్క పై భాగంలో ఒక పలుచటి పొర అనేది ఏర్పడుతుంది. అక్కడ పలుచటి పొర అనేది ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు క్రమంగా అక్కడ నత్రజని స్థాపన కూడా జరుగుతుంది. కాబట్టి వాటితో పాటు అనేక నైట్రేట్లు కూడా గుమిగూడి ఉంటాయి. కాబట్టి తర్వాత ఏమవుతుందంటే క్రస్టోజ్ లైకెన్ దశలోని మొక్కలకు బదులుగా ఫ్రుటికోజ్ లైకెన్ల దశలోని మొక్కలు మరియు ఫోలియోజ్ దశలోని లైకెన్లు వంటి పెరుగుదలను చూపుతాయి. ఓకే, సో మళ్ళీ ఒకసారి క్రస్టోజ్ లైకెన్ దశ అంటే వినండి. క్రస్టోజ్ లైకెన్ దశ అనేది ఏమంటే సాధారణంగా ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఇక్కడ నీరు అనేది నిలకడగా ఉండదు మరియు పోషక పదార్థాలు కూడా ఇక్కడ ఉండవు. కాబట్టి ఈ క్రస్టోజ్ లైకెన్ దశలలో ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలు కానీ నిమ్న శ్రేణికి చెందిన మొక్కలకు పెరుగుదల అనేది జరగదు. క్రస్టోజ్ లైకెన్లు మాత్రమే పెరుగుదలను చూపుతాయి. వాటిని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం మనము రైజోకార్పస్, రైనోడినా. కాబట్టి వీటిని రాతి క్రమకంలోని ప్రారంభపు మొక్కలు అని కూడా అంటారు. అయితే ఈ రైజోకార్పస్ మరియు రైనోడినా యొక్క వేర్లు అనేటి కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. ఈ కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవించడం ద్వారా ఏమవుతుందంటే ఈ కార్బోనిక్ ఆమ్లం అనేది రాతి ఉపరితల భాగాలను శిథిలం చేసి మట్టి రేణువులను ఏర్పరుస్తాయి. ఇది మట్టి రేణువులను ఏర్పరుస్తుంది కాబట్టి అక్కడ క్రమంగా ఏమవుతుంది, ఒకటి పలుచటి పొర, మట్టి రేణువులు అంటే ఒక పలుచటి
పొరను ఏర్పరుస్తాయి. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే నత్రజని స్థాపన జరిగి అక్కడ నైట్రేట్లు అనేవి గుమిగూడుతాయి. కాబట్టి అక్కడ క్రస్టోజ్ లైకెన్ దశలోని మొక్కల యొక్క అంటే ఎప్పుడైతే మట్టి రేణువులు అనేవి ఏర్పడతాయో అప్పుడు ఏమవుతుందంటే క్రస్టోజ్ లైకెన్ దశలోని మొక్కలకు బదులుగా పోలియోజ్ లైకెన్లు మరియు ఫ్రుటికోజ్ లైకెన్ల యొక్క పెరుగుదల అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది జలాభావ క్రమకంలోని రాతి క్రమకంలో మొదటిది క్రస్టోజ్. రెండవ లైకెన్ దశనే ఫోలియోస్ లైకెన్ దశ. అయితే ఈ ఫోలియోస్ లైకెన్ దశ అనేది ఏమవుతుందంటే క్రస్టోజ్ లైకెన్ల యొక్క చర్యల వలన రాతి ఉపరితలం పైన స్వల్ప పరిమాణంలో మట్టితో కూడిన ఫోలియోస్ లైకెన్లు మరియు ఫ్రుటికోజ్ లైకెన్లు అనేవి ఆక్రమించడం అనేది జరుగుతుంది. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ డెర్మటోకార్పస్, ఫార్మిలియా. అయితే సాధారణంగా ఈ డెర్మటోకార్పస్ మరియు ఫార్మిలియా అనేది థాలస్ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఇవి సాధారణంగా ఏమవుతుంది, కొంతకాలం తర్వాత ఏమవుతుంది, ఈ డెర్మటోకార్పస్ యొక్క వేర్లు మరియు ఫార్మిలియా యొక్క వేర్లు కూడా కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. ఓకే, ఇవి కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవించడంతో పాటు వాటి యొక్క వేర్లు అనేటి ఏమవుతుందంటే హ్యూమస్ను ఏర్పరుస్తుంది. అంటే వాటి యొక్క ఆ ఫోలియేజ్ లైకెన్ దశలో డెర్మటోకార్పస్ మరియు ఫార్మిలియా అనేది ఏమవుతుందంటే హ్యూమస్ను ఏర్పరుస్తుంది మరియు వాటి యొక్క వేర్లు అనేవి కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. కాబట్టి అక్కడ మట్టి రేణువులు అనేవి ఇంకా శిథిలం కావడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఈ విధంగా శిథిలం కావడం వల్ల ఏమవుతుందంటే దాదాపుగా రాతి ఉపరితలం పైన 1 సెంటీమీటర్ మందంలో ఏమవుతుందంటే మట్టి అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫోలియోజ్ లైకెన్ దశలోని మొక్కలకు బదులుగా మాస్ దశలోని మొక్కల యొక్క పెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. ఓకే, దెన్ రాతి క్రమకంలోని 3వ దశనే మాస్ దశ. ఓకే, ఈ మాస్ దశలో అంటే ఏమిటంటే సాధారణంగా ఇది ఏకవార్షిక ఎడారి మొక్కలన్నీ కూడా ఓకే, అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఎడారి మొక్కలైన పాలీట్రైకమ్ మరియు జిమ్నియా అనేది ఈ మాస్ దశలోనికే చెందుతాయి. అయితే రాతి ఉపరితలం మీద ఇది ఏమవుతుంటే సాధారణంగా పలుచటి మట్టి అనేది ఏర్పడి ఉంటుంది మరియు వాటితో పాటు కొంత హ్యూమస్ కూడా గుమిగూడడం వల్ల ఇక్కడ ఎడారి మొక్కలు అనేవి పెరుగుదలను చూపుతాయి. అయితే ఈ ఎడారి మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనము, పాలీట్రైకమ్ మరియు జిమ్నియా. అందువలన ఏమవుతుందంటే సాధారణంగా ఈ మాస్ కాండాలు అనేవి నిటారుగా ఉండి లైకెన్లను పూర్తిగా కప్పివేస్తాయి కనుక లైకెన్లు కనపడవు. అయితే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఈ పాలీట్రైకమ్ మరియు జిమ్నియా యొక్క రైజాయిడ్స్ అంటే వేర్లు అనేవి మళ్ళీ ఇక్కడ కూడా కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవించడంతో పాటు దాదాపుగా ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమస్ అనేది కూడా ఏర్పడుతుంది. హ్యూమస్ అనేది ఏర్పడుతుంది మరియు కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ రాతి ఉపరితలం పైన 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంలో నేల అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంలో నేల అనేది ఏర్పడడం వల్ల మాస్ దశలోని మొక్కల యొక్క పెరుగుదలకు బదులుగా గుల్మాల దశలోని మొక్కల యొక్క పెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. ఓకే, సో రాతి క్రమకంలోని 4వ దశ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనము, అదే గుల్మాల దశ. ఓకే, ఈ గుల్మాల దశకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనము, పోవా, అరిస్టిడా మరియు సాలిడాగో. ఓకే, సో ఇక్కడ గుల్మాల దశ అంటే చూడండి, రాతి ఉపరితలము పైన 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంతో మృతిక అనేది ఏర్పడుతుంది. ఈ 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంతో మృతిక ఏర్పడడం వల్ల ఈ గుల్మాల దశలోనికి ఏకవార్షిక ఎడారి లక్షణాలు ప్రదర్శించే గుల్మాలు అనేవి, అంటే గుల్మాలు అయిన పోవా, సాలిడాగో మరియు అరిస్టిడా అనేవి
ఏర్పడుతాయి. ఓకే. సో గుల్మాల వేర్లు అనేటి ఏమవుతుంది కొంతకాలం తర్వాత, అంటే ఆ గుల్మాల వేర్లు అంటే ఏంటి, పోవా, అరిస్టిడా మరియు సాలిడాగో యొక్క రైజాయిడ్స్ అనేవి ఏమవుతుందంటే కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవించి అది భూమి యొక్క ఉపరితల భాగాన్ని శిథిలం చేయడము అనేది జరుగుతుంది. ఇది శిథిలం చేయడం వల్ల రాతి ఉపరితలం పైన మృతిక యొక్క మందము అనేది క్రమంగా పెరగడము అనేది జరుగుతుంది. ఓకే. అయితే క్రమంగా ఎప్పుడైతే రాతి ఉపరితలం పైన మృతిక యొక్క మందము అనేది పెరుగుతుందో అప్పుడు పూతికాహార బ్యాక్టీరియంలు కానీ శిలీంధ్రాలు కానీ మృతికలోనికి ప్రవేశిస్తాయి. క్రమంగా ఆ గుల్మాల దశలోని మొక్కల నుంచి రాలిన కాండాలు కానీ ఆకులను అనేక రకాల పూతికాహార బ్యాక్టీరియంలు అనేవి విచ్ఛిన్నం చేసి హ్యూమస్ను ఏర్పరుస్తాయి. కాబట్టి క్రమంగా ఏమవుతుందంటే ఇక్కడ గుల్మాల దశలోని మొక్కలకు బదులుగా పొద దశలోని మొక్కల యొక్క పెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. ఓకే. దెన్ 5th వన్ పొద దశ. ఇక్కడ చూడండి, పొద దశ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనము, రాతి ఉపరితలములో, ఓకే, రాతి ఉపరితలంలో 5 నుంచి 10 సెంటీమీటర్ల మందంలో, రాతి ఉపరితలంలో 5 నుంచి 10 సెంటీమీటర్ల మందంలో మృతిక ఏర్పడిన ఆవాసం అనేది జలాభావ పరిస్థితుల నుంచి జలాధార పరిస్థితులకు వచ్చిన ఎడారి లక్షణాలను చూపే పొదలు అనేవి ఆక్రమిస్తాయి. అయితే ఈ పొదలు అనేవి ఆవాసం పైన నీడను ఏర్పరుస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది, క్రమంగా ఎప్పుడైతే పొద దశలోని మొక్కల యొక్క పెరుగుదల ఇక్కడ జరుగుతున్నప్పుడు గుల్మాలు అనేవి పూర్తిగా అదృశ్యమవడం అనేది జరుగుతుంది. అయితే కొంతకాలం తర్వాత ఆ పొదల యొక్క వేర్లు అనేవి రాతి ఆవాసం పైన అంటే సాధారణంగా ఏమవుతుంది, పొదలు చాలా పరిమాణాలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క వేర్లు అనేవి లోపలి వరకు, అంటే రాతి యొక్క లోపలి వరకు పాతుకపోతాయి మరియు వేర్లు అనేవి ఆ రాతిని శిథిలం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మరియు ఆ పొద దశలోని మొక్కల నుంచి రాలిన ఆకులు కానీ కాండాలు కానీ కుల్లడం వల్ల మృతికలో క్రమంగా హ్యూమస్ అనేది ఏర్పడుతుంది. ఓకే. హ్యూమస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ మృతికలో నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరిగిపోవడం జరుగుతుంది. మరియు ఇక్కడ మృతిక నుండి బాష్పీకరణం కూడా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వృక్షాలకు ఇది అనుకూలంగా మారుతుంది. దెన్ రాతి క్రమకంలోని 6వ దశనే చరమ దశ. అయితే ఈ చరమ దశలో ఏమవుతుందంటే తగిన పరిమాణంలో మృతిక, పోషకాలు మరియు నీరు ఏర్పడిన ఎడారి లక్షణాలు ప్రదర్శించే వృక్షాలు అనేవి ఈ చరమ దశలోనే ఏర్పడి ఉంటాయి. అయితే ఈ వృక్షాల వేర్లు అనేవి రాతిని పూర్తిగా శిథిలం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి క్రమంగా ఇక్కడ మృతిక అనేది ఏర్పడుతుంది. అయితే ఈ చరమ దశను మనము చూడడం, అంటే చరమ దశ అనేది చాలా నెమ్మదిగా జరిగే చర్య మరియు ఈ చరమ దశను మనము చూడడానికి చాలా సంవత్సరాల సమయము అనేది తీసుకుంటుంది. ఓకే. ఈ విధంగా జలాభావ క్రమకంలోని 2వ రకమైన రాతి క్రమకంలో మనం ఏం చేసినాం, వివిధ దశల గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకసారి మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ మనం బ్రీఫ్గా జలాభావ క్రమకం లేదా జీరోసియర్ గురించి స్టార్టింగ్ నుంచి ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా చెప్పుకుందాము. ఇక్కడ చూడండి, ఓకే. జలాభావ క్రమకము అంటే నీరు లేని పరిసరాలలో జరిగే మొక్కల యొక్క పెరుగుదలను లేదా అనుక్రమాన్ని జలాభావ క్రమకము లేదా జీరోసియర్ అని అంటారు. చూడండి, ఇక్కడ నీరు లేని పరిసరాల్లో అని అనవచ్చు లేదా శుష్క ప్రాంతాలలో జరిగే మొక్కల యొక్క పెరుగుదలనే లేదా మొక్కల యొక్క అనుక్రమాన్ని జలాభావ క్రమకము అని అంటారు.
అయితే ఈ జలాభావ క్రమకము అనేది మళ్ళీ 2 రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఒకటి ఇసుక క్రమకము సెమోసియర్, రెండవది రాతి క్రమకము. ఇసుక క్రమకము అంటే ఇసుక ప్రదేశంలో లేదా ఇసుక ప్రాంతాలలో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్ని ఇసుక క్రమకము అని అంటారు. రెండవదే రాతి క్రమకము లేదా దాన్ని ఇంకో పేరుతో మనం లిథోసియర్ అని అంటాం. అంటే రాతి ఉపరితలము పైన జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్ని రాతి క్రమకము అని అంటారు. ఇప్పుడు మనము జలాభావ క్రమకం యొక్క డయాగ్రామ్ని ఇక్కడ చూడండి పరిశీలిస్తున్నాం మనము. ఇది జలాభావ క్రమకం యొక్క డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ చూడండి మనం జలాభావ క్రమకం 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి ఇసుక క్రమకం, రెండవది రాతి క్రమకం. అయితే రాతి క్రమకము మళ్ళీ 6 రకాలుగా ఏర్పడి ఉంటుంది. ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి వరుసగా అవి. ఓకే, రాతి క్రమకంలో మళ్ళీ 6 దశలు అనేవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఫస్ట్ వన్ క్రస్టోజ్ లైకెన్ దశ, రెండవది ఫోలియోజ్ లైకెన్ దశ, మూడవది మాస్ దశ, నాలుగవది గుల్మాల దశ, ఐదవది పొద దశ, ఆరవది చరమ దశ. ఈ విధంగా రాతి క్రమకంలో మళ్ళీ మనకు 6 దశలు అనేవి మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనము ఆ రాతి క్రమకంలోని మొదటి దశ అయిన క్రస్టోజ్ లైకెన్ దశ గురించి చెప్పుకుంటున్నాం. క్రస్టోజ్ లైకెన్ దశ ఇది చూడండి, క్రస్టోజ్ లైకెన్ దశ యొక్క డయాగ్రామ్. ఓకే, దెన్ నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టేసుకుని అందరు కూడా క్రస్టోజ్ లైకెన్ దశ. అయితే ఈ క్రస్టోజ్ లైకెన్ దశలో ఏమవుతుందంటే ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జీవుల చర్యలు కూడా జరగవు. ఇక్కడ జీవుల చర్యలు కూడా జరగవు కాబట్టి పోషక పదార్థాలు అనేవి ఈ ప్రదేశంలో ఉండవు. చూడండి, ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, జీవుల చర్యలు అనేవి జరగవు, పోషక పదార్థాలు కూడా ఉండవు. కాబట్టి ఇక్కడ నిమ్న శ్రేణికి చెందిన జంతువులు కానీ నిమ్న శ్రేణికి చెందిన మొక్కలు కానీ ఉన్నత శ్రేణి చెందిన మొక్కల యొక్క పెరుగుదల అనేది ఇక్కడ జరగదు. కాబట్టి వాటికి బదులుగా క్రస్టోజ్ లైకెన్ దశ యొక్క మొక్కల పెరుగుదల అనేది ఇక్కడ జరుగుతుంది. వాటి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటున్నాం మనము, రైజోకార్పస్ మరియు రైనోడినా. అయితే ఈ రైజోకార్పస్ మరియు రైనోడినా అనేవి అత్యధిక జలాభావ పరిస్థితులను తట్టుకొని కూడా పెరిగే మొక్కలు. ఓకే, అత్యధిక జలాభావ పరిస్థితులను తట్టుకొని కూడా పెరిగే మొక్కలు. కాబట్టి వీటిని ఏమని పిలుస్తున్నాం ఇక్కడ మనం, రాతి క్రమకంలో ప్రారంభపు మొక్కలు అని అంటారు. అయితే ఈ రైజోకార్పస్ మరియు రైనోడినా యొక్క వేర్లు అనేది ఏమవుతుందంటే కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. అయితే ఆ కార్బోనిక్ ఆమ్లం యొక్క ప్రత్యేకత ఏమంటే అవి రాతి యొక్క ఉపరితలాన్ని శిథిలం చేసి మట్టి రేణువులుగా మారుస్తాయి. అది ఎప్పుడైతే ఈ రైజోకార్పస్ మరియు రైనోడినా యొక్క వేర్లు అనేవి కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయో ఆ కార్బోనిక్ ఆమ్లం అనేది రాతి యొక్క ఉపరితల భాగాన్ని శిథిలం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి శిథిలం చేస్తాయో అప్పుడు ఆ రాతి ఉపరితలం పైన మట్టి రేణువులు అనేవి ఏర్పడతాయి. ఇవి మట్టి రేణువులు ఏర్పరచుకుంటాయి. కాబట్టి క్రస్టోజ్ లైకెన్ దశలోని మొక్కల యొక్క పెరుగుదలకు బదులుగా ఇక్కడ ఫోలియోజ్ లైకెన్లు మరియు ఫ్రూటికోజ్ లైకెన్లు అనేవి వాటి యొక్క పై భాగాన్ని ఆక్రమిస్తాయి. దెన్ రెండవది ఫోలియోజ్ లైకెన్ దశ. ఓకే, ఆ ఫోలియోజ్ లైకెన్ దశకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనము, డెర్మటోకార్పస్ మరియు ఫార్మిలియా. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఫోలియోజ్ లైకెన్ దశ అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే ఇవి రాతి యొక్క ఉపరితల భాగాన్ని కప్పివేయడం అనేది జరుగుతుంది.
ఓకే. మరియు ఇక్కడ ఏమవుతుందంటే ఈ డెర్మటోకార్పస్ మరియు ఫార్మిలియా వంటి లైకెన్లు అనేవి పత్రం వంటి థాలస్ను కలిగి ఉంటాయి. పత్రం వంటి థాలస్ను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి రాతి యొక్క ఉపరితలాన్ని కప్పివేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి రాతి యొక్క ఉపరితల భాగాన్ని కప్పివేస్తాయో అప్పుడు ఏమవుతుందంటే క్రస్టోన్ లైకెన్ల యొక్క దశకు అవరోధం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ క్రస్టోజ్ లైకెన్లు అనేవి కనపడవు. అయితే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఈ ఫ్రుటికోజ్ లైకెన్లు లేదా ఫోలియోజ్ లైకెన్లు అనేవి రాతి ఉపరితల భాగం పైన కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. ఆ కార్బోనిక్ ఆమ్లము అనేది ఆ రాతి ఉపరితల భాగాన్ని శిథిలం చేసి మట్టి రేణువులను ఏర్పరుస్తుంది. దాదాపుగా ఈ మట్టి రేణులు 1 సెంటీమీటర్ వరకు కూడా మట్టి రేణువులు అనేవి ఏర్పడడం అనేది జరుగుతుంది. మరియు ఆ ఫ్రుటికోజ్ లైకెన్లు అనేటివి చనిపోవడం వల్ల ఆ రాతి ఉపరితల భాగం పైన హ్యూమస్ అనేది ఏర్పడుతుంది. అయితే ఆ హ్యూమస్ అనేది హ్యూమిక్ ఆమ్లాన్ని స్రవించడం వల్ల ఆ రాతి ఉపరితల భాగం ఇంకా శిథిలం అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా శిథిలం అవ్వడం వల్ల ఏమవుతుందంటే 1 సెంటీమీటర్ పరిమాణంలో మట్టి అనేది ఏర్పడుతుంది. మట్టితో కూడిన రాతి ఆవాసం పైన ఫ్రుటికోజ్ లైకెన్లు కానీ ఫోలియోజ్ లైకెన్ల యొక్క పెరుగుదల అనేది జరగదు. క్రమంగా మాస్ దశలోని మొక్కల యొక్క పెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. దెన్ 3వ దశనే మాస్ దశ. ఓకే. ఈ మాస్ దశ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనము? రాతి ఉపరితలం మీద పలుచటి మట్టి పొరలలో లేదా పలుచటి పొరలలో మట్టి ఏర్పడి ఉంటుంది. మరి వాటితో పాటు కొంత హ్యూమస్ అనేది గుమిగూడడం వల్ల ఇక్కడ ఎడారి లక్షణాలను ప్రదర్శించే పాలీట్రైకమ్ మరియు జిమ్నియా వంటి మొక్కలు మాత్రమే ఈ మాస్ దశలో పెరుగుదలను చూపుతాయి. ఓకే. అయితే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఈ మాస్ యొక్క కాండాలు అనేవి కాస్త పెరుగుదలను చూపి పూర్తిగా లైకెన్లను కప్పివేయడం అనేది జరుగుతుంది. అంటే లైకెన్ కింద ఉండి ఈ మాస్ యొక్క కాండాలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఆ లైకెన్లను పూర్తిగా ఇవి కప్పి ఉంచడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ మాస్ దశలోని మొక్కలు అయిన పాలీట్రైకమ్ మరియు జిమ్నియా వంటివి ఏమవుతుందంటే కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవించడం ద్వారా ఏమవుతుందంటే ఆ రాతి ఉపరితలం పైన మట్టి అంటే శిథిలం చెంది అవి మట్టి రేణువులను ఏర్పరచుకుంటాయి. మట్టి రేణువులు ఎప్పుడైతే ఇక్కడ ఏర్పడతాయో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నీరు అనేది నిలుపుకునే శక్తిని అవి కలిగి ఉంటాయి. కాబట్టి ఆ మాస్ దశ యొక్క ప్రదేశంలో కొంచెం తడిగా ఉంటుంది. క్రమంగా ఏమవుతుంది? ఇవి కార్బోనిక్ ఆమ్లాన్ని కూడా శ్రమించినాయి. వాటితో పాటు అక్కడ హ్యూమస్ అనేది కూడా ఏర్పడింది. కాబట్టి ఆ రాతి ఉపరితల భాగం అనేది 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంలో ఏర్పడుతుంది. ఇది 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంలో ఏర్పడి ఉంటుంది. కాబట్టి మాస్ దశలోని మొక్కల యొక్క పెరుగుదలకు బదులుగా గుల్మాల దశలోని మొక్కల యొక్క పెరుగుదల అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. దెన్ రాతి క్రమకంలోని 4వ దశనే ఈ గుల్మాల దశ. చూడండి, ఇక్కడ గుల్మాల దశ డయాగ్రామ్ కూడా కింద ఉంది చూడండి ఇక్కడ. ఓకే. సో గుల్మాల దశలోని మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకుంటున్నాం? పోవా, అరిస్టిడా మరియు సాలిడాగో. ఓకే. పోవా, అరిస్టిడా మరియు సాలిడాగో. ఇక్కడ చూడండి, రాతి ఉపరితలము మీద 3 నుంచి 5 సెంటీమీటర్ల మందంలో మృతిక ఏర్పడుతుంది. మృతిక ఏర్పడిన తర్వాత ఆ ప్రదేశంలో ఎడారి లక్షణాలను ప్రదర్శించే గుల్మాలు అనేవి ప్రవేశించి ఎప్పుడైతే అవి ప్రవేశిస్తాయో అప్పుడు వెంటనే మాస్ దశలోని మొక్కలు అనేవి అదృశ్యమవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఆ గుల్మాల యొక్క వేర్లు అనేవి మళ్ళీ ఏమవుతుంది?
కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవించడం వల్ల ఆ కార్బోనిక్ ఆమ్లం అనేది మట్టి రేణువులను అంటే రాతి ఉపరితల భాగాన్ని శిథిలం చేయడం అనేది జరుగుతుంది. అది రాతి ఉపరితల భాగాన్ని శిథిలం చేయడం వల్ల మృత్తిక యొక్క పరిమాణము అనేది క్రమంగా పెరుగుతుంది. మరి వాటితో పాటు ఆ పూతికాహార బ్యాక్టీరియంలు కానీ నెక్స్ట్ అదేవిధంగా శిలీంధ్రాలు కానీ ఏమవుతుందంటే మృతికలోనికి ప్రవేశించి అక్కడ రాలిన కాండాలను కానీ మరియు రాలిన ఆకులను కానీ విచ్ఛిన్నం చేసి హ్యూమస్ను ఏర్పరుస్తుంది. కాబట్టి అక్కడ క్రమంగా నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. పోషక పదార్థాల చర్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ గుల్మాల దశలోని మొక్కలు అదృశ్యమై పొద దశలోని మొక్కల యొక్క పెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ రాతి క్రమకంలోని 5వ దశ ఈ పొద దశ. చూడండి, ఇక్కడ పొద దశ అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనము, రాతి ఉపరితలంలో 5 నుంచి 10 సెంటీమీటర్ల మందంలో మృతిక అనేది ఏర్పడి ఉంటుంది. ఎప్పుడైతే 5 నుంచి 10 సెంటీమీటర్ల మందంలో మృతిక అనేది ఏర్పడుతుందో అప్పుడేమవుతుందంటే జలాభావ పరిస్థితులు అనేవి క్రమంగా జలాధార పరిస్థితులలోనికి ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. అంటే జలాభావ పరిస్థితులు అన్న ఆ జలాభావ పరిస్థితులన్నీ కూడా జలాధార పరిస్థితుల్లోకి మారడం అనేది జరుగుతుంది. ఇవి జలాధార పరిస్థితుల్లోనికి మారుతుంది కాబట్టి ఇక్కడ సూక్ష్మజీవుల చర్యలు కూడా ఎక్కువగా జరుగుతాయి. మరియు నీరు కూడా ఎక్కువ మొత్తంలోనే నిలుకడగా ఉంటుంది. నెక్స్ట్ వాటితో పాటు పోషక పదార్థాలు కూడా ఎక్కువ మొత్తంలోనే ఏర్పడి ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, ఈ పొద దశలోని మొక్కలు కూడా ఏమవుతుందంటే వాటి యొక్క వేర్లు అనేవి కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి. కార్బోనిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి కాబట్టి రాతి యొక్క ఉపరితల భాగాన్ని శిథిలం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రాతి ఉపరితల భాగాన్ని శిథిలం చేస్తున్నప్పుడు మట్టి రేణులు అనేవి క్రమంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే మట్టి రేణులు ఎక్కువ మొత్తంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. మరియు వాటితో పాటు ఆ పొద దశలోని మొక్కల నుంచి రాలిన ఆకులు కానీ కాండాలు కానీ కుళ్ళిపోవడం వల్ల హ్యూమస్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ హ్యూమస్ అనేది హ్యూమిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి వీటిలో పొద దశలోని మొక్కల యొక్క పెరుగుదలకు బదులుగా చరమ దశలోని మొక్కల యొక్క పెరుగుదల అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి రాతి క్రమకంలోని చివరి దశనే ఈ చరమ దశ. అయితే ఈ చరమ దశలో ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది, మృతిక మరియు పోషక పదార్థాలు కూడా లభిస్తాయి, మరియు సూక్ష్మజీవుల చర్యలు కూడా ఈ చర్మ దశలోనే ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి వీటితో పాటు ఏమవుతుందంటే ఈ చర్మ దశలో ఎక్కువ మొత్తంలో వృక్షాలు అనేవి ఏర్పడి ఉంటాయి. అయితే ఆ వృక్షాల యొక్క చర్యలన్నీ చూడడానికి దాదాపుగా కొన్ని సంవత్సరాల సమయము అనేది అవసరము. సో ఇది రాతి క్రమకంలోని చివరి దశ అయిన చరమ దశ. ఓకే, సో కాబట్టి స్టూడెంట్స్ ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ అంటే నిన్న చెప్పుకున్నది జలక్రమకం గురించి చెప్పుకున్నాం. జలక్రమకం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జలక్రమకంతో పాటు జలాభావ క్రమకం. జలక్రమకాన్ని అయితే హైడ్రోసియర్ అని పిలిచినాం మనము, జలాభావ క్రమకాన్ని అయితే జీరోసియర్ అని పిలిచినాం. చూడండి, ఇక్కడ పదాలు దరిదాపులు రెండు సేమ్గా ఉంటాయి కాబట్టి మనము కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ కాస్త జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అక్కడ చూడండి, మనం జలక్రమకం అంటే నీరు ఉన్న పరిసరాల్లో జరిగే మొక్కల యొక్క పెరుగుదలని ఏమని చెప్పుకున్నాం మనం, జలక్రమకము అని అన్నాం. నీరు లేని పరిసరాల్లో జరిగే మొక్కల యొక్క పెరుగుదలని జలాభావ క్రమకము అని అంటారు. జలక్రమకంలో అయితే మొత్తము 7 దశలు అనేవి మనకు స్పష్టంగా కనిపించినాయి.
కానీ జలాభావ క్రమకానికి వచ్చేసరికి 6 దశ, అంటే అక్కడ జలాభావ క్రమకం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇసుక క్రమకం, రెండవది రాతి క్రమకం. కానీ రాతి క్రమకంలో మళ్ళీ మనకు 6 దశలు అనేవి కనిపించాయి. అయితే జల క్రమకంలో మొత్తము మనకు 7 దశలు అనేవి మనకు స్పష్టంగా కనిపించిన. ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. జలక్రమకం అంటే నీరు ఉన్న పరిసరాల్లో జరిగే మొక్కల యొక్క అనుక్రమాన్ని జలక్రమకం అని అంటారు. అయితే ఈ జలక్రమకం మళ్ళీ ఎన్ని దశలను కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ? 7 దశలు అనేవి కనిపిస్తాయి. ఒకటి వృక్ష ఫ్లవకాల దశ, రెండవది మునిగే దశ, మూడవది తేలే దశ. ఫస్ట్ వన్ అయితే జలక్రమకం. చూడండి, ఇది జలక్రమకంలో ఫస్ట్ దశ వృక్ష ఫ్లవకాల దశ, రెండవది మునిగే దశ, మూడవది తేలే దశ, నాలుగవది రీడ్ స్వాంప్ దశ, లేదా దీన్ని ఇంకొక పేరుతో మనం ఉభయచర దశగా పిలిచినాం మనం. ఐదవ దశనే బురద నీటి మైదానము దశ. నెక్స్ట్ 6వ దశనే అడవి భూమి దశగాను, మరియు చివరి దశనే చరమ దశ, లేదా దాన్ని క్లైమాక్స్ స్టేజ్గా పిలవడం జరుగుతుంది. అయితే ఈ జలాభావ క్రమకంలో రెండో రకమైన రాతి క్రమకంలో మళ్ళీ 6 దశలు అనేవి ఉన్నాయి. ఫస్ట్ దశనే క్రస్టోజ్ లైకెన్ దశ అని, రెండవ దశనే ఫోలియోజ్ లైకెన్ దశ లేదా ఫ్రుటికోజ్ లైకెన్ దశ అని. ఓకే, మూడవ దశనే మాస్ దశ అని, నాలుగవ దశనే గుల్మాల దశ అని, ఐదవ దశనే పొద దశ అని, మరియు 6వ దశనే చరమ దశగా పిలవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేది మనకు ఎగ్జామ్లో డెఫినెట్గా వస్తుంది. ఓకే, అయితే ఈ 2 క్వశ్చన్స్ను కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 2 క్వశ్చన్స్ కూడా కాస్త కన్ఫ్యూజింగ్గా మనకు ఏర్పడి ఉంటాయి. ఓకే, ఎందుకంటే రెండిటి పదాలు కూడా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వాటిని మనము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆవరణ శాస్త్రంలోని ఓకే ఆవరణ శాస్త్ర పిరమిడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆహారపు వల కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆహారపు గొలుసు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మరియు వాటితో పాటు ఆవరణ శాస్త్రంలోని జీవ అనుఘటకాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం చెప్పుకున్నాం మనము? జలక్రమకం గురించి చెప్పుకున్నాం, జలాభావ క్రమకం గురించి కూడా చెప్పుకున్నాం, మృతిక సంక్లిష్టం గురించి చెప్పుకున్నాం, మృతిక నీరు గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది, హ్యూమస్ గురించి కూడా మనము చెప్పుకున్నాం. నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం చెప్పుకుంటున్న ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే సమాజ ఆవరణ శాస్త్రము. ఆ సమాజ ఆవరణ శాస్త్రంలో మనకు ఇంపార్టెంట్ ఏది అంటే రాంకియర్ వర్గీకరణ. చాలా ఎక్కువ మొత్తంలో కూడా ఆ క్వశ్చన్ కూడా అడగడం అనేది యాన్యువల్లో మరియు అంటే సెమిస్టర్స్లో జరిగింది. సో కాబట్టి రేపటి క్లాస్లో మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.